కిరణ్ రాయల్ తెలుసండి మీకు? జనసేన పార్టీలో ఉండేవాడు కిరణ్ రాయల్. మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాడు కిరణ్ రాయల్. ఆయన తెలుసుగా. ఆయన మాట్లాడిన కొన్ని మాటల గురించి అయితే కనుక మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు ఒక మహిళకు అన్యాయం జరిగిందని చాలామంది నాయకులు రాష్ట్రంలో చాలామంది మాట్లాడారు. వాళ్ళందరితో పాటు రోజా గారు కూడా మాట్లాడారు. ఏమని? ఒక మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకి 5 అపార్షన్లు చేయించాడు, ఆమెను మోసం చేశాడు, ఏంటి న్యూడికాలు చేయమని వాడు ఇలాగే చెప్పేసి ఒక మహిళ గురించి మాట్లాడటం అయితే జరిగింది. రోజా గారు మాట్లాడటం జరిగితే కిరణ్ రాయల్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏంటి రోజా గారి మీద. ఎలా అంటే అది కరెక్ట్ కదా నన్ను అడిగితే అసలు ఆ మాట్లాడే విధానం ఎలా మాట్లాడాడో ఒకసారి నేను వినిపిస్తాను, తర్వాత వీడియో కూడా పెడతాను. వీడియో ఎండ్లో ఒకసారి విందాం. రోజా అలాంటి వీడియోలు చూస్తాడు కాబట్టి మేము ఆ వీడియో చూడలేదు. రోజా అలాంటి వీడియో చూస్తుంటే రోజా గారు కూడా కాదు, రోజా అలాంటి వీడియోలో చూస్తుంది. ఎలాంటి వీడియోలు? ఇప్పుడు అరవ శ్రీధర్ ఏదైతే బట్టలు ఇప్పి చూపించాడో, అరవ శ్రీధర్ ఎమ్మెల్యే గారు ఏదైతే బట్టలు ఇప్పి చూపించాడో, వీడియో కాల్ చేసి ఎలా అయితే చూపించాడో, కాబట్టి అలాంటివే చూస్తుందంట రోజా గారు. ఈయన మాట్లాడుతున్నారు ఎవరైతే ఇప్పుడు కిరణ్ రాయల్ ఉన్నాడో జనసేన పార్టీ, ఆయన మాట్లాడతాడు. రోజు అలాంటి వీడియోలో చూస్తుంటది. అలాంటి వీడియోలో ఎక్కువ చూస్తుందట. మరి ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలు విన్నారుగా. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా కాదు, ఇది ఒకసారి విన్నారా? రోజా అలాంటి వీడియోలు చూస్తాడు కాబట్టి మేము ఆ వీడియో చూడలేదు. రోజా అలాంటి వీడియో చూస్తుంటే అందరివి అప్పుడు హిందూ పెడితే ఇప్పుడు ఎవరు చూస్తుంటది కాబట్టి చూస్తుంటది ఆయన కాబట్టి చూస్తుంటది. విన్నారుగా, రోజా అలాంటి వీడియోలు చూస్తుంది. మేము ఆ వీడియో చూడలేదు అక్కడ పంపిన. నిజంగా శుద్ధ పూసని ఒక బ్యాక్గ్రౌండ్లో రావాలి, మనకి పెట్టడం రాదు కదా, అది వాస్తవంగానో ఏంటి. ఇదే కిరణ్ రాయల్ అలాంటి వీడియోలు చూడడం, అలాంటివి చేస్తాడు. గతంలో గుర్తుందా మీకు? నైఫ్ కైఫ్ అన్న మహానుభావుడు ఈయన ఘోరం కూడా చూడలేకపోయాం మనం. కాబట్టి ఈయన మాట్లాడతాడు, రోజు అలాంటి వీడియోలో చూస్తుంది. అలాంటి వీడియోలు చూడటం బాగా అలవాటు. అదైతే మాట్లాడతాడు. ఈయన ఆ వీడియో చూడలేదంట, మనం చూడలేము అటువంటి అన్నట్టుగా మాట్లాడతాడు ఈయన. కాబట్టి అసలు నాకు డౌట్ ఉందండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయన అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను అవేంటో చెప్తాను. ఫస్ట్ లైక్ చేసి చెప్తాను. రాష్ట్రం మొత్తం తెలియాలి కదా. రాష్ట్రం మొత్తం ఈ వీడియో చూడాలంటే మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి. వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయం తెలియండి. ఇప్పుడు ఇదే కిరణ్ రాయల్ గారు ఏదైతే అంతకుముందు అదే ఈయన చేసిన అకృత్యం అఘాయిత్యం నేను చూసా కదా మనం కొన్ని మరి ఘోరాలు ఈయన నన్ను అడిగితే కనుక దగ్గరికి వెళ్ళి చైన్ వేయటం, తర్వాత ఈయన బాగా దగ్గరగా కూర్చుని నువ్వు నైఫ్ కైఫ్ అనేది మనం చూసాం కొన్ని. కాబట్టి అటువంటి ఘోరాలన్నీ చూసి మనం తట్టుకున్నాం, నిలబడ్డాం మనం. కాబట్టి అలాంటి ఆయన అప్పుడు పార్టీ వెంటనే ఈయన్ని సస్పెండ్ చేసింది అని అన్నారు. తర్వాత ఈయన బయటికి ఎండేశారని అన్నారు. మళ్ళీ ఎలా పార్టీలోకి వచ్చా నాకు అర్థం కాలేదు. ఈయన ఒకవేళ ఇప్పుడు వేసినట్టుగానే జనసేనలో ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి మీద వేసినట్టుగానే విచారణ కమిటీ 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఏమన్నా వేశారా అండి? ఆ విచారణ కమిటీలో ఈయన సత్యుడు, సత్యవంతుడు, నీతివంతుడు అని తేలిందా? మళ్ళా ఎలా పార్టీలో తీసుకున్నారో నాకు అర్థం కాదు. మీకు అది అర్థమైతే చెప్పండి, తప్పలేదు. కాబట్టి అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళి సైలెంట్గా ఉండాలి కొంతకాలం. ఇప్పుడు కూడా అరవ శ్రీధర్ గారిని అదే అన్నారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. విచారణ కమిటీ చేసాం, ఆ విచారణ కమిటీ తేలుస్తుంది. తేల్చిన తర్వాత అప్పుడు మేము ఏం డెసిషన్ తీసుకుంటాం అని అన్నారు. లైవ్లో ఆడియోలు వీడియోలు అన్నీ పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఈ కిరణ్ రాయల్ ఏదైతే జనసేనలో ఫస్ట్ మనడు ఓం ప్రథం కొట్టినట్టున్నాడు మనడే ఫస్ట్ ఈయనే. తర్వాత ఇప్పుడు మరి ఈయన్ని సస్పెండ్ చేశారని అన్నారు. మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లోకి ఇదిగో ప్రెస్ మీట్లోకి మళ్ళీ పోయారు. ఈయన పక్కన చాలా మంది కూర్చోబెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడినాడు. నేను సత్యవంతుడిని, అప్పుడు జరిగింది ఏమీ లేదు అన్నట్టుగా మళ్ళీ ఎలాగా సర్టిఫై చేసి మళ్ళీ పార్టీలో తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాదు. ఎలాంటి వాళ్ళు అన్నది బయటకు గింటేశారు కదా, బయటకు గింటేసి మళ్ళీ ఎలా తీసుకున్నారో, మళ్ళీ ఎప్పుడు వచ్చాడు ఈయన చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈ మధ్యకాలంలో మళ్ళీని. కాబట్టి అంటే ఒక మహిళకి అన్యాయం జరిగిందని, నాకు అన్యాయం జరిగిందని ఒక మహిళ బాధపడుతూ రోడ్డెక్కితే ఆ మహిళ తరపున మాట్లాడిన మరో మహిళని, మాజీ మంత్రి మరో మహిళని, మంత్రి ఎమ్మెల్యేని పక్కన పెడదాం, తను కూడా ఒక మహిళే కదా, మరో మహిళని కించపరచాలనే ఒక దారుణమైనటువంటి సంఘటన, దారుణం కదా నన్ను అడిగితే కనుక.
అలాంటి వీడియోలో చూస్తుందంటే ఎలాంటి వీడియోలు చూస్తుంది నీ ఉద్దేశంలో? ఇప్పుడు అలాంటి వీడియోలు చూస్తుంది, అలాంటి వీడియోలు చూడటం అంటే బాగా ఇష్టం. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? తను కూడా మహిళే కదా. కాబట్టి అంటే అసలు ఏం మాట్లాడతారో ఏంటో తెలియకుండా మాట్లాడటమా? నాకు అర్థం కాలేదు అది. కాబట్టి ఎలాంటి వాళ్ళని పార్టీలో ఉంచుకుని అంటే జనసేన పార్టీ అప్రతిష్ట పాలైపోవడానికి కారణం వీళ్ళ కదా అంటే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను నేను. కాబట్టి ఎలాంటి వాళ్ళ గురించి అసలు ఏం మాట్లాడదాం మనం నాకు తెలియగలుగుతాను. ఈయన కూడా ప్రెస్ మీట్లోకి వచ్చేసి మాట్లాడేయడం, ఏదైతే లడ్డు వివాదం గురించి జరిగింది ఇది ఏంటి అంతకుముందు గట్టిగానే మాట్లాడాడు ఈయన. లడ్డు వివాదం, లడ్డూలో పందికొవ్వు కలిసిందన్న ఆయన కూడా ఈయన కూడా మాట్లాడాడు అప్పట్లో. కానీ ఇప్పుడు ఏంటంటే 3 బాటిల్ పట్టుకొచ్చాడు. 3 బాటిల్ పట్టుకొచ్చి ఇక్కడో బాటిల్ ఇక్కడ బాటిల్ ఇక్కడ బాటిల్ పెట్టాడు. ఇది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి, ఇదేమో కల్తీ నెయ్యి, ఇదేమో పాలు అని 3 బాటిళ్ళు ప్రెస్ మీట్లు వెరైటీగా పెడతా ఉంటాడు ఈయన. కాబట్టి దాంట్లో కల్తీ నెయ్యి మీద మాట్లాడడం. ఇప్పుడు కల్తీ నెయ్యి కెమికల్ కలిసిందా అది కలిసింది కాదు, పంది కొవ్వు, ఏదైతే పంది కొవ్వు కలిసి అపవిత్రం అయ్యింది, లేదా ఫిష్ కొవ్వు కలిసి అపవిత్రం అయ్యింది, లేదా ఇలాగ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని అన్నారు కదా, అది జరిగిందా లేదా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఎక్కువగా డిస్కస్ చేసుకునే పాయింటే ఇది. అర్థమైందా? దాని గురించి మాట్లాడటం ఆయన ఏదో మాట్లాడుతూ రోజా గారి గురించి అలా మాట్లాడటం జరిగిందనమాట. దాని మీద చాలా మంది ఫైర్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మాట్లాడదాం దీని గురించి ఖచ్చితంగా. రోజా అలాంటి వీడియోలో చూస్తూ ఉంటది కాబట్టి మేము ఆ వీడియోలు చూడలేదు. రోజా అలాంటివి బాగా చూస్తూ ఉంటాయి అందరివి. అప్పుడు హిందూపూర్ పడితే ఇప్పుడు ఇంకెవరు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె చూస్తూ ఉంటుంది. ఆమెకు అవన్నీ బాగా చూస్తూ ఉంటుంది. ఆమె నియోజకవర్గంలో ఒక అమ్మాయి రోజా అలాంటి వీడియోలో చూస్తూ ఉంటది కాబట్టి మేము ఆ వీడియోలు చూడలేదు. రోజా అలాంటివి బాగా చూస్తూ ఉంటాయి అందరివి. అప్పుడు హిందూపూర్ పడితే ఇప్పుడు ఇంకెవరు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె చూస్తూ ఉంటుంది. ఆమెకు అవన్నీ బాగా చూస్తూ ఉంటుంది. ఆమె నియోజకవర్గంలో ఒక అమ్మాయి రోజా అలాంటి వీడియోలో చూస్తూ ఉంటది కాబట్టి మేము ఆ వీడియోలు చూడలేదు. రోజా అలాంటివి బాగా చూస్తూ ఉంటాయి అందరివి. అప్పుడు హిందూపూర్ పడితే ఇప్పుడు ఇంకెవరు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె చూస్తూ ఉంటుంది. ఆమెకు అవన్నీ బాగా చూస్తూ ఉంటుంది. ఆమె నియోజకవర్గంలో ఒక అమ్మాయి